హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓం నమ శివాయ. మీరు ఈ పుష్కరంలో ఉన్న విగ్రహాన్ని గమనించారా? ఈయన్ని గయాసురుడు అంటారు. ఈయన శిరస్సు వద్ద విష్ణువు, నాభి వద్ద బ్రహ్మ, పాదాల వద్ద శివుడు ఉన్నారు. ఈ 3 భాగాలు పడిన ప్రాంతాలను త్రిగయా క్షేత్రాలు అంటారు. గయాసురుడు ఉత్తరం నుండి దక్షిణం వైపుగా పడుకొని ఉన్నారు. మీరు ఈ మ్యాప్ని పరిశీలించినట్లయితే ఉత్తరానికి తూర్పుకి మధ్యలో బీహార్ ఉంది. ఆయన శిరస్సు పడిన భాగాన్ని శిరోగయ అంటారు. ఇక్కడ విష్ణు పాదాలను పూజిస్తారు. ఇక్కడ శక్తి పీఠాలలో ఒక్కటైన మంగళ గౌరీ రూపంలో అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. బీహార్ నుండి క్రిందకు వస్తే అంటే గయాసురుడి నడుము భాగం, దాన్నే నాభిగయ అంటారు. ఇది ఒడిస్సాలోని జాజపూర్లో ఉంది. ఇక్కడ బ్రహ్మను పూజిస్తారు. అష్టాదశ శక్తి పీఠాలలో ఒక్కటైన గిరిజాదేవి రూపంలో అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. దక్షిణం వైపు గయాసురుడి పాదాలు పడిన ప్రదేశాన్ని పాదగయ అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని పిఠాపురం పట్టణంలో ఉంది. ఇక్కడ శివుడు శ్రీ కుక్కుట రూపంలో పూజలు అందుకుంటున్నారు. దీన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. అష్టాదశ శక్తి పీఠాలలో ఒక్కటైన పురహితికాదేవి రూపంలో అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయడానికి ఈ ప్రదేశాలు చాలా విశిష్టమైనవి. మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ పిఠాపురం అమ్మాయి. థ్యాంక్ యూ.